వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: అమరావతికి పొలాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాదేనంటూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొనడం చూశాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక్క పిలుపుతో 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు, ఆయన పిలుపుతో, ఆయన మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల కళల రాజధాని కోసం అమరావతిలో వారి భూమిని ఇచ్చిన సంగతి తెలిసిందే మనకి. ఆ భూములు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత వేగవంతంగా 2014 నుంచి 19 మధ్యలో పనులు ప్రారంభించారో కూడా మనం చూసాం. ఆ తదుపరి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎలా అమరావతిని నాశనం చేసి ఆంధ్రుల ఆశల రాజధాని మీద నీళ్లు చల్లి ఎలా భ్రష్టు పట్టించాడో కూడా చూసాం. 3 రాజధానుల పేరట నాటకాలాడి, డ్రామాలాడి విశాఖపట్నాన్ని ఎలా దోచుకున్నాడో కూడా చూసాం. 3 రాజధానుల కబుర్లతో ఏ ఒక్క ప్రాంతంలో కూడా ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేని అసమర్థపు పాలన చేసి దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని చూసాం. అమరావతి శ్మశానంతో పోల్చిన సన్నాసులను కూడా చూసాం. అమరావతిలో చేపలు పెంచుకోవచ్చు అంటూ మాట్లాడిన వెకిలి మాటలు మాట్లాడిన వెధవలను కూడా చూసాం. సరే, ఆ దరిద్రులు, ఆ సన్నాసులు ఎంత నాశనం చేయాలని చూసినా అమరావతి రైతుల పోరాట ఫలితం మళ్ళీ అమరావతి చిగురించింది. సుమారుగా 1600 రోజులు శాంతియుతంగా వారు పోరాడిన తీరు చూసి యావత్ లోకం వాళ్ళకి అండగా నిలబడిన పరిస్థితి కూడా మనం చూసాం. అమరావతి టు దేవాలయం అంటూ వారు పాదయాత్ర కొనసాగిస్తే, నెల్లూరు దగ్గర వారు భోజనానికి ఉపక్రమిస్తే ఎంత దారుణంగా వ్యవహరించారో కూడా చూసాం. ఇస్త్రాకులు లాగేసి, చేపలు పారేసి ఇష్టాన్రీతిగా వ్యవహరిస్తే ఆ రైతులు నడి రోడ్డు మీద కూర్చుని ఆ రోడ్డు మీద అన్నం కలుపుకుని తింటా ఉంటే కంట కన్నీరు రాని వ్యక్తి అనేవాడు రాష్ట్రంలో లేడు. ఆ రైతులకు కాచిన కన్నీరే జగన్ పార్టీ నాశనానికి పునాది పడింది. ఆ రోజే పునాది పడింది. అంతటి దుర్మార్గంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డిని యావత్ రాష్ట్రం ఈ నీచ పాలన, ఈ దరిద్ర పాలన మనకు వద్దు అని 11 సీట్లకు పరిమితం చేసి తరిమి కొట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. 2024లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజార్టీతో గెలిపించుకున్న తర్వాత మళ్ళీ అమరావతి ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో కూడా చూస్తున్నాం. జగన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ తుమ్మ చెట్లు మొలిపించిన ప్రాంతంలో ఇవాళ గులాబీ వనాలు తయారవుతున్నాయి. శరవేగంగా అమరావతి పనులు జరుగుతున్నాయి. తన మాటకు విలువిచ్చి 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాదేనంటూ నిన్న ముఖ్యమంత్రి గారు ఆ రైతులతో మాట్లాడిన తీరు చూసాం. అమరావతి ఫలాలు మొదటగా అమరావతి ప్రాంత రైతులకే దక్కాలన్న ఆయన దృఢ నిశ్చయాన్ని, దృఢ సంకల్పాన్ని చూసాం. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ అమరావతి ప్రాంతంలో ఇసుక ఎత్తుకు వెళ్ళిపోయిన తీరు చూసాం. ఐరన్ పైపులు ఎత్తుకు వెళ్ళిపోయిన దొంగలను చూసాం. రోడ్లకు వేసిన కంకర్ని, ఇసుకను తవ్వుకెళ్ళిపోయిన గజ దొంగలను కూడా చూసాం. ఆ పరిస్థితి నుంచి వడివడిగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న అమరావతి. IAS, IPS భవనాలు సిద్ధమవుతున్నాయి. జడ్జ్ క్వార్టర్స్ రెడీ అవుతున్నాయి. రోడ్లు సుందర నందన వనంగా తయారవుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, మీకు న్యాయం చేయడం నా బాధ్యత అన్నారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని, ఈ అంశంపై కేంద్రంతో మరోసారి చర్చిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ గడువును మరికొంతకాలం పాటు పొడిగించే అంశంపైన కేంద్రంతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోని 5వ బ్లాక్లో సమావేశమయ్యారు. రైతులు తమకున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, జరీబు, గ్రామ కంటాలు, లంక భూములు, రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పనపై రైతుల అభిప్రాయాలు నా దృష్టికి వచ్చాయి. లంక భూములను పూలింగ్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చాను. ఇంకా ఏమైనా సమస్యలుంటే ముందుగా త్రిసభ్య కమిటీతో చర్చించండి. అవసరమైతే నేను మీతో మాట్లాడతాను. ఇకపై రెగ్యులర్గా అమరావతి రైతుల సమస్యలపై సమీక్షిస్తాను అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులతో మనసు విప్పి మాట్లాడాలి కాబట్టి అన్నీ చెబుతున్నా అమరావతి రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా ఉండాలి. రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలి. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఫలాలను రాజధాని రైతులే ముందు అందుకోవాలి. అమరావతి ప్రాంతానికి రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత. నా హయాంలో ఎప్పుడూ భూసేకరణలో ఇబ్బందులు రాలేదు. భూముల ధరలు పెరగబోతున్నాయి. రిటర్నబుల్ ప్లాట్లను రైతులు అమ్ముకోవద్దు. తిరుమల తరహాలో అమరావతి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. బిట్స్ పిలాని, క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటవుతున్నాయి. అద్భుతమైన అభివృద్ధి జరగబోతోంది. తిరుపతి సమీపంలో 5,000 ఎకరాలు ప్రభుత్వానికి లభించింది. అక్కడ ఏరోస్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. అమరావతిలో ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. 2వ విడతలోనూ ల్యాండ్ పూలింగ్లో భూములు తీసుకుని అభివృద్ధి చేద్దామని చూస్తున్నాం. అభివృద్ధి ఫలాలు ఎలా ఉంటాయో హైదరాబాద్ను చూస్తే అర్థమవుతుంది. గతంలో అక్కడ చాలా తక్కువ ధరలో ఉండే భూములు ఇప్పుడు ఎకరం
170 కోట్లకు చేరింది. కొందరు రైతులు ఎఫ్ఎస్ఐ పెంచాలని కోరుతున్నారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాను. రైతులు చెప్పే ఏ సమస్యనైనా వీలైనంత వరకు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఐకమత్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుతో సమావేశం సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధాని కోసం జేఏసీలు ఏర్పాటు చేసుకుని ఉద్యమించాం. ఇక అమరావతి డెవలప్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటాం. 2వ విడత భూ సమీకరణకు పూర్తిగా సహకరిస్తాం. సీఎం రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే మాకు మేలు జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్ ఇవ్వని వారిని పిలిపించి మాట్లాడితే సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఎఫ్ఎస్ఐ పెంపు వల్ల కలిగే లాభ నష్టాలను వివరించే బాధ్యత సిఆర్డీ తీసుకోవాలి. రైతులకు కొన్ని అంశాల్లో సరైన అవగాహన లేదు. ఏదైనా ఇబ్బంది అయితే నష్టం రైతులకే కలుగుతుంది అని రైతులు సీఎంతో చెప్పారు. సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, మున్సిపల్ సిఆర్డీ శాఖల ఉన్నతాధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.